చింతకాయ సీజన్ కదా, ఇలా నువ్వుల పచ్చడి ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు వాడుకోవచ్చు. ఈ పచ్చడిని ఒక్కరోజు తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. 2 to 3 డేస్ తర్వాత తింటే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మనం చింతకాయ నువ్వుల పచ్చడి తయారు చేయడం చూద్దాం. మన ఛానల్లో చింతకాయతో చాలా పచ్చళ్ళు ఉన్నాయి. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చళ్ళు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా మీలో అసలు చింతకాయ పచ్చడి ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేక ఇంకా డిఫరెంట్ టైప్స్ ఎవరైనా చేస్తారా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు పచ్చిమిర్చితో చింతకాయ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 kg చింతకాయ తీసుకున్నాను. మామూలుగా పచ్చి చింతకాయ అండి. ఇది బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. చింతకాయని 1/2 kg చింతకాయ తీసుకున్నాం కదా, 1/2 kg పచ్చిమిర్చి తీసుకోవాలి. చింతకాయ పులుపు కదా, అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి. 1/2 kg పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 1/2 kg పచ్చిమిర్చిలో సగం సపరేట్ చేసుకోవాలి. ఒక సగం పచ్చిమిర్చిని మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాము. ఒక సగం పచ్చిమిర్చిని మనం పోపులో వేసుకుంటాము. పోపులో వేసుకునే వాటిని మధ్యలోకి స్లిట్ పెట్టుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చిని ఇలా మధ్యలో స్లిట్ పెట్టుకోవాలి. ఇలాగా ఇంతవరకు మాత్రమే, అంటే ఈ చివర్లు అతికే ఉంటాయి. ఇట్లా స్లిట్ పెట్టుకొని మనం పోపులో వేసుకోవాలి. ఇలా అన్ని స్లిట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు 150 grams, వీటిని మనం వేయించుకోవాలి. జీలకర్ర 1 teaspoon, 1/2 teaspoon మెంతులు, వీటిని కూడా మనం వేయించుకోవాలి. ఆవాలు 3 teaspoons, వెల్లుల్లిపాయలు 2 ఎల్లిగడ్డల్ని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ముందుగా చింతకాయ ఉడికించుకుందాము. దాంట్లో 3 glasses వాటర్ పోసుకోవాలి. వాటర్ తాగుతాం కదా, అదే గ్లాస్. చింతకాయ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5-6 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది కదా, పగిలిపోయింది చింతకాయ, ఈజీగా ఉడికిపోయింది. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మ్యాష్ చేసుకుందాము. ఈ ఉడికిన చింతకాయని పప్పు రుద్దుదంతో మ్యాష్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే చింతకాయ రసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు మ్యాష్ చేసుకున్నామంటే రసం తీసుకోవడం ఈజీ అవుతుందని. ఇప్పుడు ఈ నీళ్ళని చల్లారనివ్వాలి. ఇప్పుడు చింతకాయ రసం చల్లారేలోపు ఇవన్నీ వేయించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని జీలకర్ర 1 teaspoon, 1/2 teaspoon మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం కలర్ మారిపోతాయి. మారిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడి మంచి టేస్ట్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. నువ్వులు చల్లారేలోపు మనం ఈ రసం తీసి పెట్టుకుందాము. ఈ నీళ్లు చల్లారాయి కదా, ఇప్పుడు బాగా పిసుకోవాలి. అంటే ఈ చింతకాయలోని రసం అంతా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకుంటే పైన గింజలు మిగిలిపోతాయి. గింజలు తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క మిగిలిపోతుంది, కిందికి రసం వచ్చేస్తుంది. ఇలా చింతకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని జీలకర్ర మెంతులు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర మెంతులు ఆవాలు నువ్వులు వేసుకొని పొడి చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలోంచి ఒక 5-6 పక్కన పెట్టుకొని మిగతా అన్నీ ఇందులో వేసుకుందాము. ఇవి పోపులో వేసుకుందాము. మనం 2 సగం చేసుకున్నాం కదా పచ్చిమిర్చిని, 1/2 kg పచ్చిమిర్చిని ఒక సగం ఇందులో వేసుకోవాలి. అంటే స్లిట్ పెట్టుకున్నవి పోపులో వేసుకుంటాము, మిగిలినవి ఇందులో వేసుకుంటున్నాము. నేను 3 teaspoons సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, కంప్లీట్గా పేస్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు దీంట్లో మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతకాయని,
ఆ రసం కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ అవ్వాలి. ఇదిగోండి బాగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం రసం వేసుకుంటూ, అంటే ఈ రసం మొత్తం ఇందులో వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం రసం అంతా వేసుకున్న తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 150 ml ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం పావు కేజీ చింతకాయ తీసుకున్నాం కదా, 150 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నిలువ పచ్చడి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. మీకు నచ్చితే కనుక పప్పులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం గ్రైండ్ చేయగా మిగుల్చుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా స్లిట్ పెట్టుకుని ఆ పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత ఇదిగో చూడండి వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ, నువ్వులు, ఆ పేస్ట్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం ఉడకనివ్వాలి. అంటే ఆయిల్ ఇదంతా కొంచెం బాగా కలిసే వరకు స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఈ పులుపులో ఈ పచ్చిమిర్చి ఊరి చాలా టేస్టీగా ఉంటాయి. తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 2 to 3 మంత్స్ కూడా తినొచ్చు. ఈ పచ్చడిని ఒక్కరోజు తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది, 2 to 3 డేస్ తర్వాత తింటే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా నువ్వులు చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చాలా చేసేది. మీకు ఈ పచ్చడి ఎవరికైనా తెలుసుంటే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.